పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ గణబాబు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. సబ్బవరం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వయా నరవ కొత్తపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్యలో ఉన్న ప్రజలు ఆర్టీసీ బస్సు లేక చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఈ రోజు నుండి ఆ ఇబ్బందులు ఉండవు అని పీజీవీఆర్ నాయుడు ఎమ్మెల్యే తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ ఇరువైపులా ఉండేటువంటి గ్రామాలతో కూడినటువంటి ప్రాంతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం. మన అదృష్టం 4 రైల్వే గేట్లు ఉండేవి. రామూర్తి పత్రపేట, 104, మర్రిపాలెం, పాతగోపాలపట్నం, ఇప్పుడేమో చంద్రనగర్. ఈ రైల్ గేట్లన్నీ కూడా క్లోజ్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సెంట్ తీసుకొని ప్రజలందరూ కూడా లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ అయ్యి మాకు ఆల్టర్నేట్ ప్రొవిజన్స్ ఇస్తే మాకు అభ్యంతరం లేదు అని తెలిపిన మేరకు రైల్ గేట్ క్లోజ్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ నిర్వహణ. ఆ రైల్ గేట్ క్లోజ్ చేయగానే రైల్వే బడ్జెట్లో నిధులు మంజూరయ్యి మనకి అండర్ పాసెస్ రూపంలోనో ఫ్లైఓవర్ల రూపంలోనో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. రామూర్తి పంతులపేటకు వచ్చేటప్పటికి అలాంటి కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఫ్లైఓవర్ ఏర్పాటు అయింది. ఫ్లైఓవర్ ఏర్పాటు అయిన తర్వాత రైల్ గేటు సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. రైల్ గేట్ మూసేశారు. రైల్ గేట్ మూయగానే అక్కడ గ్రామస్తులకు ఫ్లైఓవర్లు నిరుపయోగంగా మారితే అక్కడ ఆల్రెడీ రైల్వే నిధులు వెచ్చింపబడినాయి అనేటువంటి భావంతో రైల్వే వారు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిపాజిట్ చేసి 3 కోట్లు ఆ అండర్ పాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి ఆరంభమైంది. రైల్ గేట్ సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి తలంపు మధ్యలో పడింది. అక్కడి నుంచి మనకు ఉండేటువంటి రైల్ గేట్లు ఎక్కడ ఉన్నాయో మన నియోజకవర్గంలో అన్నిటికీ కూడా గవర్నమెంట్ కన్సెంట్ ఏదైతే ఉందో, లోకల్ బాడీస్ కన్సెంట్ ఏదైతే ఉందో, ఇలా కలెక్టర్ నుంచి మాకు అభ్యంతరం లేదు, ఈ రైల్ గేట్ మూసి ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేయగలుగుతామో ఈ కారు చుట్టగలిగాం. రైల్ గేట్ ఉండేటప్పుడు కూడా బస్సులు నడిచేది. ఆ రైల్ గేట్ ఆపడం వల్ల బస్సు అనేటువంటిది మన గ్రామంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ బస్సును కూడా ఎవరు వినియోగించుకునేటువంటి ఆలోచన కలిగేది కాదు. కొత్తపాలెం ఉండేటువంటి అండర్ పాస్ 4 చక్రాల వాహనాలకు కానీ ఏదైతే కార్లు ఆటోలకి వెళ్ళడానికి సదుపాయంగా ఉన్నప్పటికీ కూడా 108 రావాలన్నా లేకపోతే బస్సు రావాలన్నా ఒక లారీ రావాలన్నా మనకి ఇబ్బందికరంగా ఉండేది. అది ఈరోజు పాత గోపాలపట్నంతో కలిపి ఈరోజు చందన్నారు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి మార్గం సుగమమైంది. నేరుగా బాజీ జంక్షన్ నుంచి అటు సింహాచలం కానీ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ నగరానికి చేరుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజు చాలా అత్యంత ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే శాశ్వతంగా ఒక్కొక్క సమస్య మన 99లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యాను. నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి సమస్యలుగా అడిగేటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కానీ ఈ ఏదైతే ఈరోజు ప్రధానమైనటువంటి రవాణా ఏదైతే ఇప్పుడు కూడా నేను ఆల్టర్నేట్ రోడ్స్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఈరోజు ఒక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుని ఈరోజు ట్రయల్ రన్గా ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈ ట్రయల్ రన్ అనేటువంటిది ఒక 5 ట్రిప్పులతో సబ్బవరం నుంచి ఉదయం 6 గంటలకి 6:30కి స్టార్ట్ అయ్యి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సబ్బవరం వయా నరవ మీదుగా కొత్తపాలెం, ఆదర్శ నగర్, పాతగోపాలపట్నం, బాజీ జంక్షన్ మీదుగా విశాఖ నగరానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నేరుగా మరలా బాజీ జంక్షన్ నుంచి పాతగోపాలపట్నం, చంద్రనగర్ మీదుగా కొత్తపాలెం, రోజుకి 5 ట్రిప్పులు ఈ బస్సు